హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కి సంబంధించి యూనిట్ 1లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనము సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని మీద మనం ఈ క్వశ్చన్ చూద్దాము. దీంట్లో మనకు ఒక 5 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్ లో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒక్కసారి మనం చూడండి. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూడండి 6729 అని ఉంది. సో ఇక్కడ ఎటువంటి డెసిమల్ లేదమ్మా, ఇక్కడ మనకి నో డెసిమల్ పాయింట్. సో డెసిమల్ పాయింట్ ఎప్పుడైతే లేదో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది. డెసిమల్ పాయింట్ ఉండి డెసిమల్ పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ కంటే ముందున్న 0 ఇట్ ఈస్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్. సో ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి 0 కూడా ఎటువంటి వాల్యూ లేదు, కాబట్టి ఇది కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. కాబట్టి ఇందులో 2, 4 ఇవి రెండు మాత్రమే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. కాబట్టి 0.024 లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే 2 అనమాట. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఈ 0కి సిగ్నిఫికెన్స్ లేదు, ఈ 0కి సిగ్నిఫికెన్స్ లేదు. బట్ ఇక్కడ ఉన్న 0కి సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకని? మనకి న్యూమరికల్స్ తర్వాత వచ్చింది. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే 8, 2, 4, 0. సో టోటల్ ఎన్నమ్మా 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా సిమిలర్ పొజిషన్ చూడండి. ఇక్కడ డెసిమల్ తర్వాత 0 వచ్చి 0 తర్వాత మళ్ళీ న్యూమరికల్ వచ్చింది. సో ఈ న్యూమరికల్ వచ్చింది, అలాగే ఇక్కడ 0 లేదు. ఇక్కడ 0.024 కి 6.032 కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 0 ఉంది. సో దానివల్ల ఈ 0 కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ కాలేకపోయింది. బట్ ఇక్కడ 6 ఉంది. 6 ఉండడం వల్ల ఈ 0 సిగ్నిఫికెంట్ ఫిగర్ అయింది. కాబట్టి ఇక్కడ టోటల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే 4. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 10⁸ ఉంది. సో ఇది ఎక్స్పోనెంట్ లో ఉన్న దీన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1, 2, 3. సో టోటల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అంటే దీంట్లో 3 అనమాట. ఈ విధంగా రూల్స్ ఉపయోగించి మనము సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ.